క్రిస్టియన్గా ఇది నా అనుభవం. అప్పుడప్పుడు నాకు అనిపించేది, నిజమైన దేవుని నమ్మని వారు బాగానే సంపాదిస్తున్నారు, కానీ నిజమైన దేవుని నమ్మిన మనం ఇంకా పేదరికంలో ఉంటున్నాం, ఏంటిలా అని అనుకునేవాణ్ణి. కానీ నా ఆ ప్రశ్నకు దేవుడు తెలియచేసిన సమాధానం ఏంటో తెలుసా? డబ్బు ఉన్నవారు నిజమైన దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడిపే అవకాశాన్ని కలిగి లేరు. కానీ నేను పేదవాడినే కావచ్చు, కానీ ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడిపే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తున్నారు. ప్రతిరోజు నేను ఆయనకు ప్రార్థిస్తాను. ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాను. నా సమస్యలు ఆయనతో చెప్పుకుంటాను. ఈ సంతృప్తి నాకుంది. ఇలాంటి అనుభవం నిజమైన దేవుని తెలుసుకొని అతనికి ఉండకపోవచ్చు. ఒక గొప్ప దేవునితో సమయాన్ని గడిపే గొప్ప అవకాశాన్ని ఆయన నాకు కల్పిస్తున్నారు, కానీ అది అతనికి లేదు. నేను పేదరికంలో ఉన్న ధనవంతుడైన తండ్రి